అందరికీ నమస్కారం అండి. మీరిచ్చే ప్రోత్సాహమే మాకు పెద్ద బూస్ట్, ఇంకా ముందుకు వెళ్ళటానికి దోహదపడుతుంది. మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు, ఇంకా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నానండి. వాణి రాణి ఛానల్కి మీకు స్వాగతాన్ని పలుకుతున్నాను. ఈరోజు నేను భాగవతంలోని ఒక చిన్న సంఘటనతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి ఆ సంఘటన ఏమిటో వీడియోలోకి వెళ్ళిపోదామా? నమస్కారం. సౌనక మహర్షులు సూత మహాముని చెప్తున్న కథలను అవన్నీ కూడా వింటూ ఉంటాం. మనం చాలా చోట్ల చదివి ఉంటాము, వినుంటాం. ఆ సౌనక మహర్షి సత్రయాగం చెయ్యాలి అని ఒక సంకల్పం తీసుకున్నాడండి. సత్రయాగం చేద్దాం అనుకున్నాడు. ఎవరు? సౌనక మహర్షి. అనుకున్నదే తడవు ఆ సత్రయాగానికి కూడా, ఆ యజ్ఞము ఆ యాగానికి 3 రకాలు ఉన్నాయండి. సంవత్సరానికి కంప్లీట్ చేసేది ఉంది, 12 సంవత్సరాలకి కంప్లీట్ చేసేది ఉంది, 100 సంవత్సరాలకి కంప్లీట్ చేసేది ఉంది. ఈయన 12 సంవత్సరాలకి కంప్లీట్ చేద్దాము అని నిర్ణయించుకున్నాడండి. యాగం చేస్తున్నారు. యాగంలోని భాగంగా పురాణ కాలక్షేపం, పురాణ పఠనం అనేది కూడా ఆ యాగంలోని భాగమే. మరి పురాణ పఠనానికి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని ఒక్క సెకండ్ ఆలోచించారండి. ఆలోచించంగానే ఆయనకి ఎదురుకుండా ప్రత్యక్షమైంది ఎవరు? ఆయన యొక్క ఎప్పుడు పురాణాలు వింటూ ఉంటాడు చూడండి, ఆ యొక్క మహర్షి గుర్తుకు వచ్చారు. ఎవరా మహర్షి? సూత మహాముని. ఎవరండి ఆయన? సూత మహాముని గుర్తుకొచ్చారు. సూత మహాముని గుర్తుకు రాగానే నిజమే, ఈ యొక్క యజ్ఞానికి, ఈ పురాణ పఠనానికి మహానుభావుడు ఋగ్వేద శాఖలన్నీ కూడా పరిశీలించి ఎన్నో మంత్రాలని దర్శించిన గొప్ప ద్రష్ట. అటువంటి మహర్షి మనకి కావాలి అని కోరుకున్న ఈ యొక్క సౌనక మహర్షి ఏం చేశారు? ఆయన్ని పిలవటం కోసమని బయలుదేరి వెళ్ళారండి. ఆయన ఉండే ప్లేస్కి బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఆ యొక్క సూత మహర్షి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడండి. ధ్యాన నిమగ్నుడై ఉంటే ఈ సౌనక మహర్షి కొంతమంది తనతో పాటు కొంతమంది మహర్షులను కూడా తీసుకుని వెళ్ళాడు. అయితే ఎవ్వరూ కూడా ఆయన ధ్యానానికి భంగం కలిగించలేదండి. ఎప్పుడు ధ్యానాన్ని కంప్లీట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోయారు. కాసేపటికి ఆ యొక్క సూత మహర్షి ధ్యానం కంప్లీట్ అయిపోయిందండి. కళ్ళు తెరిచారు. కళ్ళు తెరవంగానే ఎదురుకుండా ఎవరున్నాడండి? సౌనక మహర్షులందరూ కూడా ఉన్నారు. వచ్చిన కారణాన్ని అడిగారండి. వచ్చిన కారణం ఏంటి అంటే ఈయన ఒకటే మాట అన్నారు. వేద వ్యాసుని దగ్గర కూడా పురాణ ధర్మ శాస్త్రాల రహస్యాలన్నీ తెలిసిన మహానుభావులు మీరు. నేను చేస్తున్న ఈ యొక్క సత్రయాగానికి పురాణ పఠనం కావలసి వచ్చింది, దానిలోని భాగమే. దానికి మీరే సిద్ధహస్తులు అని మిమ్మల్ని పిలవటానికి వచ్చాము. మా యొక్క జనాల అందరికీ కూడా అన్నిటికన్నా గొప్పది, మందబుద్ధి కలిగి ఉన్న వాళ్ళు ఈ కలియుగంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ మందబుద్ధిని పోగొట్టేది, ఎవరి పాదాల వద్దైతే గంగా జలం అలా ఊరుతూ మహానుభావులందరినీ, మునుల్ని యొక్క పుణ్యులుగా చేసిందో అటువంటి వారి గురించి, ఆత్మ సుఖాన్ని అందించే వారి గురించి, ఈ యొక్క కలియుగ దోషాలన్నీ నివారణ చేసే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని మీరొచ్చి పురాణ పఠనం కింద మా యొక్క ఈ సత్రయాగంలో
భాగంగా మీరు రావాల్సిందని మిమ్మల్ని పిలవటానికని వచ్చాము, మిమ్మల్ని ఆహ్వానించటానికని వచ్చాము, మీకు స్వాగతం పలకటానికని వచ్చాము అని చెప్పంగానే వెంటనే సూత మహర్షి ఓ సరేనన్నారండి. ఆయనతో కలిసి ఆ యొక్క కృష్ణుని యొక్క అవతారాన్ని వివరించటానికని శౌనకాది మహర్షులతో కలిసి సూత మహాముని వెళ్ళారు. ఇది భాగవతంలోని ఒక సంఘటన అండి. మీకు కూడా తెలిసే ఉంటుంది. మరికొన్ని సంఘటనలు కావాలి అంటే కనుక మీరు చేసే కామెంట్ మాకు ప్రోత్సాహమే, బూస్టే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని తెలియపరుస్తారని భావిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.